గురువారం అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. ఎయిర్ ఇండియాకి చెందిన ఏఐ-171 విమానం అయితే అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కాసేపటికి అయితే ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్‌లోకి అయితే దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది అయితే మృతి చెందారు. ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇక మనం చూసుకున్నట్లయితే హాస్టల్‌కి సంబంధించి కూడా 24 మంది మృతి చెందినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ప్రమాదంలో అయితే 265 మంది అయితే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఒక విషాదకర ఘటన మనం మాట్లాడుకోవాలంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ప్రమాదంలో అయితే మృత్యువాత పడ్డారు. రాజస్థాన్‌కి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీ లండన్‌లో స్థిరపడేందుకు అయితే ఈ విమానంలో బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలడంతో అయితే మొత్తం కుటుంబ సభ్యులు, ఇద్దరు దంపతులు అలాగే ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురు అయితే కాలి బూడిదైపోయారు. ఈ ఘటన స్థానికంగా అయితే సంచలనం సృష్టించింది. మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్‌కి చెందిన డాక్టర్ కొమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిరియా 8 సంవత్సరాలు, ప్రద్యుత్ అండ్ నకుల్ ఇద్దరు కవల పిల్లలైతే ఉన్నారు. కొమి జోషి ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలే లండన్ వెళ్లారు. అక్కడ కొద్ది రోజుల పాటు విధులు నిర్వహించిన తర్వాత తన కుటుంబాన్ని కూడా లండన్ తీసుకెళ్లేందుకు 2 రోజుల క్రితమే జోషి ఇండియాకు వచ్చారు. ఎన్నో ఆశలతో అయితే కుటుంబం అంతా కలిసి లండన్ బయలుదేరారు. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్య పిల్లలతో కలిసి అయితే ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోవడంతో అయితే స్థానికంగా విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అయితే వాళ్ళు చిన్న పిల్లలు, ఒకరు మనం చూసుకోవచ్చు, ఇద్దరు కవల పిల్లలు, ఒక పాప, మొత్తం ఐదుగురు అయితే ఈ ప్రమాదంలో మృతి చెందారు. మొత్తం కాలి బూడిదైపోయారు. ఈ నేపథ్యంలో అయితే ఈ ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది. మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో ఈ హాస్టల్లో అప్పుడే లంచ్ చేస్తున్న కొంతమంది మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు. ఇది కూడా చాలా విషాదకరం. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది అయితే మృతి చెందారు. ఇందుకు సంబంధించి కూడా అంటే డెడ్ బాడీలను గుర్తించేందుకైతే DNA టెస్ట్ చేస్తారు. DNA టెస్ట్ అనంతరం కూడా మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. Subscribe to One India and never miss an update.